రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ ఇన్ సాధన. మనము సౌండ్ ఎనర్జీ ఒక ఎండ్లో ఉన్నాం. రివర్స్ ఆర్డర్లో వెళ్ళి సృష్టి ఆది యొక్క కొసకు వెళ్ళాలి. సంగీతం నాదోపాసన కాదు, నాదం యొక్క పుట్టుక గురించి ఆలోచించదు. సర్వాంతర్యామిగా ఉన్న నాదతత్వ రహస్యాన్ని తెలుసుకుంటుంది సంగీతం. అది కనుక్కునేది పరిణామ రహస్యం. నాదోపాసన కారణతత్వ రహస్య భేదనము. సంగీతంలో కూడా ఎవరైనా సృష్టిలో లీనమైతే అది కూడా ముక్తినిస్తుంది. నాదోపాసన సంగీతము ద్వారా చేయడం ఏ త్యాగరాజు లాంటి వాడికో తప్ప అందరికీ వీలు కాదు. జన్మాంతర సంస్కారములకు ఒకానొక విధానం అంటూ ఏమీ లేదు. ఆ సంస్కారాల యొక్క ఎక్స్ప్రెషన్ వేరే వేరే విధంగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక సంస్కారాలు సంగీత రూపంగా ఉండవచ్చు. ఎగ్జాంపుల్ త్యాగరాజు. అసలు ఆయనకు కావలసింది ఆత్మాన్వేషణ. అది మూర్తిలో ప్రవేశించింది. రామభక్తి సంగీతంలో ప్రవేశించింది. మనకందరికీ కనపడేది వైఖరిలో ఉన్న సంగీతమే. ఎందులో నుంచి ఎందులోకి వెళ్తాయో అది వారి యొక్క కర్మను బట్టి ఉంటుంది. కార్యక్రమానికి కర్మ కారణం, ఫలానికి సంస్కారాలు కారణం. మార్గం మార్చిన అదే ఫలాన్ని అందించడానికి సంస్కారాలు పనిచేస్తాయి. మంచైనా చెడైనా అంతే. దట్ ఈస్ డెస్టినీ డెస్టైన్డ్. ఫలం తప్పదు. మార్గాలు మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే గైడింగ్ ఫోర్స్ అదే కదా. సంస్కారాలు కర్మ ఫలముల కన్నా పెద్దవి. కర్మ ఫలముల యొక్క అంతరార్థము సంస్కారం. బాహ్యపర్థపు జీవితపు నడక. కర్మకు 2 అర్థాలు ఉన్నాయి, బాహ్యార్థము, అంతరార్థము. బాహ్యార్థము అంటే జీవితపు నడక, వేషం, భాష ఎక్సెట్రా. బాహ్యార్థములను చూసి సంస్కారాలను తెలుసుకోవచ్చు చూచాయిగా. అసలు సంస్కారాలను తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కోసారి సంస్కారాలు బాహ్యార్థానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఎందువల్ల? అంతరార్థంగా ఉన్న సంస్కార రహస్యం ఏదైతే ఉన్నదో ఆ ఫలాన్ని అది అందించే లోపుగా తర్వాత అడ్డుగా వచ్చే ఇతర సంస్కారాలను ముందు ఖర్చు పెడుతుంది. ఆ సంస్కారం ముందు జీవనంలో భాషిస్తూ ఉంటుంది. చిట్ట చివరికి సన్యాసిగా ఉండేవాడు ముందు వేశ్యాలోనిగా ఉండొచ్చు. దీనికి వేమనే ఎగ్జాంపుల్. వీడి యవ్వనము, ఇంద్రియ లాలస పోవడానికి అటువంటి దుష్ట సంస్కారాలను ముందు ఖర్చు పెట్టిస్తుంది. తద్వారా వాటిని నశింపజేసి ఉత్తమ సంస్కారాలు వాడిలో ప్రాదుర్భావం చెందే సమయానికి వాడికి ఒక పరిణత దశను ప్రసాదించి వాడిని ఆ మార్గంలో ప్రవేశింపజేసి వాడిని ఉత్తమ మార్గంలో తీసుకువెళ్తాయి. లేకపోతే ఈ దుష్ట సంస్కారాలు తర్వాత అడ్డు రావచ్చు. అవిద్యా సంస్కారాలు ఈషణ్మాత్రమైనా లవలేశమైనా ఉంటే భగవంతుని చేరుకునే సాధనలో అడ్డు రావచ్చు. బాహ్యార్థమును చూసి అంతరార్థమును అర్థం చేసుకోవడం భగవంతుని ఒక్కడికే తెలుసు. వాల్మీకి, వేమన, విప్రనారాయణ చరిత్రలు ఈ కోవకు వస్తాయి. విప్రనారాయణకు భగవత్ సాక్షాత్కారం కలిగిన తరువాత విఘ్నం జరిగింది. విప్రనారాయణకు దుష్ట సంస్కారాలు మొత్తం వదిలిపోయేదాకా, తన మొత్తం వదిలి క్లెయిమ్ చేసుకునేదాకా ఆ పాండురంగడు అతనికి సహాయంగా రాలేదు. అంతకుముందు అతను చేసిన తపస్సులు నల్లిఫై కాలేదు. అది సస్పెండ్ అయి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ నాటకం జరగకపోతే ఈ సంస్కారాలు తర్వాత అడ్డు వచ్చేవి. కనుక మనకు ఎప్పుడన్నా డిస్హార్మోనియస్ నోట్ వినబడితే పై విధంగా అర్థం చేసుకోవాలి. మంత్రజపం చేస్తున్నప్పుడు అక్షరాలక్షలు సమీపించేటప్పుడు గంటలు వినిపిస్తాయి. కొందరికి మంత్రములు వినపడక అశ్లీలమైన వాక్యాలు, బూతులు వినబడతాయి. ఇది ఉపాసకుల యొక్క అనుభూతి. ఎందుకంటే వీడు ఇన్నాళ్ళు శబ్ద రూపంలో ఉన్న బ్రహ్మను ఉపాసించాడు కనుక వీడిలో దుష్ట సంస్కారాలన్నీ నాద రూపంలోనే బయటికి వెళ్ళిపోతాయి. కొంతమందికి సంగీత రూపంలో బయటికి రావచ్చు. అనాథ చక్రంలో చేసే సాధన యొక్క చిట్ట చివరి పర్యవసానం ఎట్లా ఉంటుందంటే ఏ మంత్రోపాసన చేశామో అదే వినిపిస్తుంది. మనము మౌనలమై నాదంతో నిండిపోతాం. అక్షరమే లోపల నుంచి వినపడుతుంది అంటే వినేవాడు ఒకడు ఉన్నాడు అని కదా. చివరికి తనే నాదరూపుడవుతాడు. ఎదుటి వాళ్ళ మాటలు వినపడవు, అర్థం కావు, పిచ్చివాడిలా ఉంటాడు. ఇలాంటి స్థితి కొంతమందికి వస్తుంది. ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకి ఆ బీజాక్షర స్వరూపుడై తనే తిరుగుతున్నట్లు భావన కలుగుతుంది. చివరికి అది కూడా వినబడ్డం మానేస్తుంది. డెఫ్నెస్ కాదు, ఎవరన్నా మాట్లాడితే దాని భావం గ్రహిస్తాడు, కానీ వారు ఏ భాషలో మాట్లాడారో అది గ్రహించలేడు. ఎక్స్టీరియర్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ లూజెస్ ఇట్స్ ఇంపార్టెన్స్. దీని తర్వాత అబ్సల్యూట్ నార్మల్సీ వస్తుంది. లోపల అనుభూతి సుస్థిరంగా ఉంటుంది. ఆంతరంగికంగా సుస్థిరుడై బాహ్యంగా సర్వకార్యములు సమర్థవంతంగా చేసే సమర్థత వస్తుంది.
కొంతమందికి లక్షల జపం పూర్తి కాకుండానే పూర్వజన్మ సంస్కారాల వల్ల జపము మొదలుపెట్టిన 3 రోజుల్లోనే ఈ అనుభూతి కలగవచ్చు. కొందరికి డ్రీమ్ సీక్వెన్స్లో ఇవన్నీ వెళ్ళిపోతాయి. మనము సాధనలో ఏ డిగ్రీలో ఉన్నామో చెప్పే మీటర్ ఒకటి మనలో ఉండి స్వప్నావస్థలో సింబాలిజం రూపంలో చెప్తుంది. ఎంత సంగీత సభ జరుగుతున్నా పిల్లలు ఏడవకుండా ఉండరు. కనుక ఇది అంతా సాధనలో ఒక భాగం అనుకోవాలి. ప్రాపంచిక విషయముల నుంచి పైకి వెళ్ళి వాళ్ళు కూడా భూలోకం గురించి పూర్తిగా మర్చిపోయి ఈ మెమరీ ఇంకా ఉంటుంది కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళినా కూడా పుణ్యం క్షీణించగానే భూలోకానికి తిరిగి వస్తారు. శాశ్వతంగా వన్స్ ఫర్ ఆల్ ఈ సంస్కారాలను నాశనం చేసుకుని పైకి పోయిన వాడే శాశ్వతంగా భూలోకం గురించి మర్చిపోగలడు. ఇది సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. అందరూ టెంపరీ ప్రమోషన్తో పైకి వెళ్ళిన వాళ్ళే. మెట్రిక్ అయిన తర్వాత ఉద్యోగం లేక ముందు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉంటారు. సంస్కార క్షయము. ఈ నాద బ్రహ్మోపాసన యందు సంస్కారాలను నాశింపజేసే ప్రయత్నం మనం చేయడం లేదు. సంస్కారాలు అవే వచ్చి దీనిలో తగలబడతాయి. ఊర్లో ఉన్న రబ్బిష్ అంతా ఒక చోట చేర్చి అగ్గిపుల్ల గీయడం ఒకటి, ఎక్కడ రబ్బిష్ ఉంటే అక్కడే అగ్గిపుల్ల గీయడం ఒకటి. అగ్గిపుల్లని గీయగా వచ్చే అగ్ని బై నెసెసిటీ తన చుట్టూ ఉన్న చెత్తను దహింపగల పెద్దదవుతుంది. ఆధ్యాత్మిక సాధనలో ఆత్మని గురించి అహంకారం చేసే ప్రయత్నంలో అంత మైసహలా ఉంటుంది. దూకితే కానీ అసలు సంగతి తెలియదు. సంస్కారాలు వాటంతరవే వచ్చి పడిపోతాయి జ్యోతిలో. ఎందుకంటే అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే జ్యోతిని వెలిగించాం. సంస్కారాలు దహింపబడతాయి. ఏ పదార్థం కాలుతుందో వాటి వాసన బయటకు వస్తుంది. అదేవిధంగా కాలుతున్న వస్తువు యొక్క వాసన చూసి కాలుతున్న వస్తువు ఏదో కనుక్కోవచ్చు. ఆ అన్డిజైరబుల్ సంస్కారాలు కాలుతున్నప్పుడు వచ్చిన వాసనలు మనస్సుకు వచ్చి అట్లా వినపడతాయి. ఈ పద్ధతి సూక్ష్మమైనది, క్షేమమైనది, గురువు అనుగ్రహం వల్ల సులభ సాధ్యమైనది. ఉదాసీనత. సంస్కార రాహిత్యం చేసుకున్న వాడికి పైకి కిందికి రావడం అంటూ ఉండదు. అది ఉదాసీనంగా ఉంటుంది. ఉత్ ప్లస్ ఆసీనం. ఎత్తుగా కూర్చోవడం అంటే భౌతిక వాసనలన్నిటికన్నా ఎత్తుగా కూర్చుని ప్రపంచాతీత చింతలతో ఉండి బ్రహ్మోపాసన చేసేవాడు. సృష్టి అంతటికీ పైకి ఉండడం, క్రింద లోకము వదిలిపెట్టి పైలోకంలో ఉండడం కాదు. మేనిఫెస్ట్ వరల్డ్ కు పైగా సృష్టికి కారణమైన పదార్థములో లీనమై ఉండడం. తనలో చంచలత్వం లేకుండా చేసుకోగలిగితే ఎప్పటికీ ఉదాసీనంగా ఉండవచ్చు. ఉదాసీనుడిగా కూర్చోవడం గొప్ప కాదు. కూర్చున్న తర్వాత డిస్టర్బ్ చేసే ఫ్యాక్టర్స్ ని కూడా తీసుకెళ్ళకూడదు. నిశ్చేతనమైన నిశ్చలమైన ఆసనంపై కూర్చున్నప్పుడే ఆ క్వాలిటీస్ మనకు వస్తాయి. ప్రపంచ వాసనలో తిరిగి కిందకి చూసే స్వభావం ఉండకూడదు. అప్పుడే ఎక్కడ కూర్చుంటే అక్కడ తిష్ట కుదురుతుంది. కిందకి తిరిగి రావాలనే భావన పొరపాటున కూడా రాదు. ధ్యానము, ధ్యేయము, ఏకత్వం. ధ్యానము చేసేది ఎవరు? చేసేది మనస్సా లేక ధ్యానియా అంటే చేసే వ్యక్తి. అతడిలో ఏ భాగము ధ్యానము చేస్తున్నది? మనస్సును ఆధారంగా చేసుకుని దాన్ని సర్వీసెస్ కమాండ్ చేస్తూ మనిషిలో ఉన్న జీవ లక్షణం ఏదైతే ఉన్నదో ఆ జీవుడు చేసే ధ్యానం ఇది. దాన్నే జీవాత్మ అనవచ్చు. అదే సెల్ఫ్, అదే ఈగో. జీవాత్మ పైన మనస్సు సూపర్ ఇంపోజ్ అవ్వడం వల్ల మనస్సు చెప్పిందల్లా తనదే అన్న బుద్ధిహీనత వస్తుంది ఆ జీవుడికి. మనస్సు నుంచి ఎంత దూరంగా ఉంటాడో అంత ఇండిపెండెంట్గా ఉండగలుగుతాడు. మనస్సు తాను కాదు అనుకుంటూ మనసు ఇచ్చే రిపోర్ట్స్ను డిస్మిస్ చేస్తూ అది చెప్పే అనుభవాలకు రియాక్ట్ కాకుండా ఉండగలిగే స్థితి ధ్యానం వల్ల కలిగే ఉత్తమ స్థితి. కనుక ధ్యానాన్ని డిస్టర్బ్ చేసే బ్యాడ్ బాయ్ ఈజ్ మనస్సు. ఫస్ట్ క్లాస్ గుడ్ బాయ్ ఈజ్ జీవుడు. ధ్యానమందు జీవాత్మ ఆత్మానందమును పొంది, అంటే తనే పరమాత్మ అనే సత్యంలో ఉన్న ఆనందం మనస్సుతో సంక్రమించడం వల్ల ఇంద్రియములతో కలిగిన సమస్త కష్టములను మర్చిపోయి తను ఆత్మానంద స్వరూపుడవుతాడు. నామరూపములు కలిగిన భగవంతుని ఏదో ఒక రూపమును ధ్యేయంగా పెట్టుకుని ధ్యానం చేసే జీవుని యొక్క స్థితి మనకు విచారణీయము. అందులో ఒకానొక స్థితి వచ్చిన తర్వాత ధ్యేయముగా నామరూపాత్మకమైన భగవత్ స్వరూపముగా ఉండక అన్ని స్వరూపములలో తన ధ్యేయమే కనబడుతూ సృష్టిలో ఏకత్వం చూడగలుగుతూ భిన్నత్వం లేదు అనే సత్యాన్ని ఈ జీవుడు తెలుసుకుంటాడు.
శివధ్యానం చేసేవాడికి ఏదో ఒక జన్మలో విష్ణు సాక్షాత్కారం అయి తీరవలసిందే. శివద్వేషంతో విష్ణు ధ్యానం చేసిన వాడికి కూడా శివ సాక్షాత్కారం ఎప్పుడో ఒకప్పుడు అయి తీరవలసిందే. దేని యందు ప్రత్యేక శ్రద్ధ, భక్తి, పారమ్య బుద్ధితో ధ్యానం చేస్తున్నాడో అది వీడిని ఉద్ధరిస్తుంది. అంటే అర్థం ఏమిటంటే, తదితరమైన వస్తువులు కూడా తనే సుమా అనే సత్యాన్ని వాడికి అందజేసి ఉద్ధరిస్తుంది. నా ఒక్క రూపం మాత్రమే నీవు ధ్యానించడం వల్ల నీకు ప్రత్యేకత వస్తుంది, కానీ అనంతత్వం రాదు. అనంతమైన ఈ సృష్టిలో వ్యాపక శక్తి సంపాదించిన నాడే పరబ్రహ్మతత్వం యొక్క సత్యము తెలుసుకుంటావు. నీకు కావాల్సింది స్పెషలైజేషన్ కాదు, జనరలైజేషన్, డిఫరెన్షియేషన్ కాదు, ఇంటిగ్రేషన్. ఇది చాలా ముఖ్యము అనే సత్యాన్ని వాడికి చెప్తుంది. ఇట్లా లేకపోతే దేవతల్లో తరతమ భేదాలు వచ్చి ఎవరినీ ఉద్ధరించలేవు. ఉపాసకుని అనుభూతిని బట్టి భగవతత్వం నిర్ణయం కావాలి, కానీ భగవంతుని తత్వం అర్థము చేసుకుని అనుభూతిని నిర్ణయించలేవు. ఎందుకంటే దాని సంగతి మనకు తెలియదు కాబట్టి. భగవంతుని నిర్ణయించడానికి ఆధారము ఉపాసకుడే. భగవంతుడు గమ్యస్థానము, స్టార్టింగ్ పాయింట్ కాదు, ఆయన డెస్టినేషన్. ఆయనను తెలుసుకోవడానికి సమస్త ఉపాసనలు పనికి వస్తాయి. యాటిట్యూడ్ టు సాధన. భగవద్ అనుభూతి కావాలనే కోరిక, దానికోసం తహతహ ఎప్పుడు సర్వవేళలలో సర్వావస్థల్లో ఉండడం. అయితే సాంప్రదాయం అనేది కొద్ది కొద్దిగా కులమత భేదాలను అనుసరించి కొంత ఉన్నది. వాటిని యథాశక్తిగా పాటించడం చేత లౌకికమైన కొన్ని ధర్మాలకు విరుద్ధంగా నడవడం అనేది జరగక, తద్వారా వచ్చే ఐహిక దోషాలు ఏవైనా ఉంటే అవి కూడా రాకుండా ఉండేందుకు వీలవుతుంది. వాటి యొక్క ప్రాధాన్యత 1% మాత్రమే. మిగతావన్నీ ఉంటే ఈ 1% కూడా అందులో కలిసిపోతుంది. ఎవడైతే 99% భగవదనుభూతి కోసం తహతహలాడతాడో వాడి 1% ఆచారాలు ఏమీ చేయలేవు. సాధకులందరూ ఆ మార్గంలోనే ఉండాలి. తరువాత సాధనలో మనము అభివృద్ధి చెందుతున్నామా లేదా అని స్లిప్ టెస్ట్ చేసుకోవడం, మార్కులు వేసుకోవడం, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకోవడం ఏమీ చెయ్యకూడదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ద ఎగ్జామినర్ ఆర్ ద జడ్జ్. ఐఎమ్ టెల్లింగ్ యూ స్ట్రాంగ్లీ. మిమ్మల్ని మీరు క్లాసిఫై చేసుకునే అధికారం మీకు లేదు. మీరు ఎక్కడున్నారో, పాస్ అవుతున్నారో, ఫెయిల్ అవుతున్నారో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ టీచర్కు, మీ పేరెంట్స్కు తెలుస్తుంది. స్టూడెంట్కి ఎప్పుడూ తెలియదు. స్వతంత్రించి మిమ్మల్ని మీరు చూసుకునే ప్రయత్నం చేయవద్దు. కేజీ పిల్లలు ఎంత సంతోషంగా ఆడుకుంటారో, ఏదో తప్పులు రాసే పరీక్షలు రాశామని సంతోషిస్తారో, టీచర్ ఈ తప్పుడు రాతలకే చాలా బాగా చేశామని భుజం తట్టితే ఎంత తబ్బిబ్బి అయిపోతాడో అలా ఉండండి. మీరు మీ డ్యూటీ అంతా సాధన చేయడమే. మీకు ఎట్లా చేతనైతే అట్లా చేయడమే. భగవంతుని యందు కోరిక మర్చిపోకుండా ఉండడమే. తద్వారా ఆ ఫలం ఎప్పుడు వస్తుందో సిద్ధంగా ఉండడమే. అది ఎప్పుడు వస్తుందో అనే ప్రశ్న కూడా మీలో ఉదయించవద్దు. ఇది మీ ప్రధానమైన సైకలాజికల్ యాటిట్యూడ్ టు సాధన. కరెక్ట్ యాటిట్యూడ్ ఉంటేనే కార్యం నెరవేరుతుంది. యూ మస్ట్ ఆల్వేస్ టేక్ ఎ పర్టికులర్ యాటిట్యూడ్ టు ఎన్ యాక్షన్ ఆర్ టు ఇట్స్ రిజల్ట్. ఎలాంటి యాటిట్యూడ్ మీకు ఉంటుందో అలాంటి ఫలమే కలుగుతుంది. అది భగవంతుడు మీకు ఇస్తాడు. కనుక మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవద్దు. డిసప్పాయింట్మెంట్ కానీ సెల్ఫ్ డెగ్రేడేషన్ కానీ చేసుకోవద్దు. డౌట్స్ అంతకన్నా పెట్టుకోవద్దు. మీ పైన మీరెప్పుడు కోపం తెచ్చుకోవద్దు. సెల్ఫ్ పిటీ ఈజ్ ఎ వర్స్ట్ క్రైమ్. మీ పైన మీరెప్పుడు జాలిపడవద్దు. ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు లేడని క్షణం కూడా అనుకోవద్దు. అంత అదృష్టవంతులు ఆ క్షణమందే అవుతారు. మీకు తెలియకపోయినా తెలిసిన వాడు మీరు అంత అదృష్టవంతులయ్యారని గుర్తిస్తాడు. పరమేశ్వరుని తత్వము ఎంతో విచిత్రమైనది, చాలా నిగూఢంగా ఉంటుంది. అక్కడే ఉన్నా ఎవరికీ తెలియదు. మన సాధన స్పెషాలిటీ నాదరూపమైన భగవంతుడిని నాదరూపంలోనే హృదయంలో ధ్యానించడం అనేది మన మార్గం. మనస్సును హృదయం అనే వెహికల్పై కూర్చోబెట్టి లోపలికి పంపిస్తే కొంత లోతుకు వెళ్ళిన తర్వాత అక్షరం యొక్క శక్తి చేత మనస్సు నశించి లయం చెందుతుంది. అక్షరం మాత్రమే మిగిలి ఉంటుంది. కొంతకాలం తర్వాత అక్షరం కూడా ఉండదు. దాని యొక్క శక్తి మాత్రమే ఉంటుంది. అది జీవుణ్ణి ఆవరిస్తుంది. ఆ జీవుడికి కూడా గ్లో వస్తుంది. ఆ వెలగటమే ఆత్మానందానుభూతి. అదే అరుణ జ్యోతి. ఆ జ్యోతి మీరు కావడమే ఆత్మానంద స్వరూపులు కావడం.
ఈ ఆనందమునకు ఎంత మహత్తర శక్తి ఉందంటే అనేక జన్మల నుంచి వస్తున్న పునర్జన్మ కారకమైన కర్మలను జ్ఞానజ్యోతితో నశింపజేస్తుంది. అప్పుడు ఈ జన్మలో చేస్తున్న కర్మలు కూడా బంధించవు. గురువు స్థానం ఎక్కడ ఉంది? సృష్టికి కారణభూతమైన మూల పదార్థంలో లయం చెంది అక్కడ ఉన్నారు గురుదేవుడు. సంకల్పం చేత అనేక మార్లు మన లోకాలకు వచ్చి మనల్ని అనుగ్రహించేందుకు అనేక రూపాలు పొందగలరు. అంత సమర్థవంతులు. అటువంటి భగవత్ స్వరూపులైన గురువును ధ్యానించాలి. అలా ధ్యానించేటప్పుడు మీరు ఇండైరెక్ట్ గా సెంటర్ ఆఫ్ యూనివర్స్ అవుతారు. సృష్టి ఈజ్ ఎ సర్కిల్ వేర్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇట్స్ సెంటర్. ఎడ్జ్ మీదకి వెళ్తే అది సెంటర్ అవుతుంది. అంటే దిస్ సర్కిల్ ఈజ్ కేపబుల్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ ఎనీవేర్ టు ఎనీ ప్లేన్ దేర్ బై కేపబుల్ ఆఫ్ మేకింగ్ ద ధ్యాని ఇట్స్ సెంటర్. దానివల్ల లోకాల్లో కానీ జ్ఞానములో కానీ తరతమ భేదాలు లేవు. సూక్ష్మమైన మార్గంలో ఫలం పొందడానికి మహర్షి చెప్పిన నూతన మార్గాన్ని అవలంబిస్తున్నాం. గురువే మనకి ధ్యేయము, మనది రాజయోగం. పతంజలి చెప్పిన రాజయోగము ఏ ఫలమిస్తుందో మన మార్గం కూడా ఆ ఫలమే ఇస్తుంది. మనది ఇంకా దగ్గర దారి. మన మార్గంలో శారీరక సంపత్తితో నిమిత్తం తక్కువ, అసలు వస్తువు దగ్గరకు వెళ్ళి చేసే ప్రయత్నమే ఎక్కువ. యోగశాస్త్రము శరీరముతో ప్రారంభిస్తుంది. ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని తద్వారా మనస్సును జయించి, మనస్సు ద్వారా బుద్ధిని, బుద్ధి ద్వారా చిత్తాన్ని జయించి, చిత్తాన్ని అహంకారముతో లయం చేసినప్పుడు ఆ అహంకారము ఆత్మానుభూతి పొందుతుంది. మన మార్గంలో చిత్తము దగ్గర డైరెక్ట్గా ప్రారంభించడం చేత ఇహలోక పరలోక జ్ఞానముకు సంబంధించినది నాదమును ఆధారముగా తీసుకుని చిత్తమందే దీన్ని లయం చేయడం చేత పరస్పరము రెండు లయం చెందుతాయి. కంటైనర్, కంటైన్డ్ లైక్ మోడర్న్ క్యాప్స్యూల్. ఇవి రెండు వస్తువులు. కంటైనర్ ఎంత సమర్థవంతంగా ఉండాలంటే అది పూర్తిగా సింపుల్గా ఉండి తాను లేకుండా పోవాలి. నాదశక్తికి క్యాప్స్యూల్ లాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈజీలీ డైజెస్టబుల్ అలాంగ్ విత్ ద ఒరిజినల్, హెన్స్ ఇట్స్ ఎఫిషియన్సీ. తక్కిన మార్గాలలో ఉన్నదాన్ని మనం మిస్ చేస్తున్నామనే ఫీలింగ్ ఎప్పుడూ రాకూడదు. సృష్టి అంతా వ్యాపించిన అనేక లక్షణములు ఏవైతే ఉన్నాయో, సర్వవ్యాపకత్వము, అనంతత్వము, స్వయం సంపూర్ణత్వము, కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇత్యాది లక్షణాలు ఉన్న వస్తువులలో నాదం ఒకటి. ఒక మహత్తర స్థితిని పొందాలంటే జీవుడు ఆ నాద బ్రహ్మమును ఉపాసించాలి. అప్పుడు శరీరమే నేను అనే భావన పోయి ప్రపంచమంతా నేను ఉన్నాను అనే భావన వీడికి కలుగుతుంది. దీనికి అనేక రకాల సాధనలు ఉన్నాయి. కానీ మనము తీసుకున్నది నాదముతో చేసే సాధన. నాదము నుండి సృష్టి ఉద్భవించింది అన్నదాన్ని వీ హ్యావ్ టేకెన్ ఇట్ టు బి గ్రాంటెడ్. దాన్ని అవిశ్వాసంగా తీసుకుంటే అది ఎప్పటికీ అర్థం కాదు. దాన్ని విశ్వసించి అనుష్ఠిస్తే స్వయంగా అనుభూతి ద్వారా ఆ సత్యం అర్థమవుతుంది. నాదాన్ని ఉపాసించాలి. నాదములో మనస్సును లయం చేసి, మనస్సును నాదమయం చేసి, ఆ నాదమనే దాన్ని మనస్సు అనుసరించి అంతరంగమందు ప్రవేశించాలి. అప్పుడు నాదం ఎక్కడ లయం అవుతున్నదో అక్కడ మనస్సు కూడా లయం అవుతున్నది. సెటిలైట్స్కు వాహనంగా రాకెట్ను వాడతారు. రాకెట్ మనసు, వాహనం నాదం, ఒక అక్షరం, ఒక బీజాక్షరం. ద సుప్రమసీ ఆఫ్ అవర్ సాధన. వై ఆర్ కర్మస్ రిక్వైర్డ్ టు బి డన్? They are meant to accomplish chitta shuddhi. As karma is done through indriyas, how then can it influence chitta? Chitta identifies itself with indriyas and feels as though the karma is done by itself. This is due to dehatma bhavana. The indriyas do the karma and it is bound to enjoy the fruits. Chitta, with its apparent link with dehendriyas, is seen seemingly sharing the karma phala by the occurrence of janmas. Karma phala manifests as samskara responsible for sankalpa and the actions follow. But jiva is not born by karmas. It does not perform any karma and is not reaping any fruit derived thereof. In Brihadaranyaka, Bharadwaja narrated to Janaka about the path of jiva after death. Karma phala samuchaya, the finest and permanent seed of karma, gets embedded in the jiva. Again, all karmas performed with dehatma bhavana form the shell around ego and get attached to jiva, hence the occurrence of rebirth.
After death, Jiva in the subtle body with Dehendriya Bhavana goes to various worlds depending upon the karma phala. This experience is analogous to what one undergoes in a dream. One should note that mind is fully existent in the latter case. Moksha is a stage where there is no existence of either subtle or causal bodies. Causal body is defined as such as it happens to be the cause of rebirth. In Mukti, the mind also dissolves into the causal body. Mahatma is one who has attained the above state. After death, till the 12th day, the subtle body feels itself to be existing as before and is even surprised at the attitude of people mourning the death of the person. The person is said to have Pretatma Bhavana. He is released from this notion by karmic mantras. It is noted that the subtle body has only Antakarana without Swachha Sankalpa Shakti. In Mukti, one knows always that he is none other than Atman himself. He is neither the body, nor the sense, nor the chitta. The realization of Shivoham Bhavana should be ever present. At this stage, a doubt may arise as to why one has to go to a temple for the worship of God, due to the bondage with the world and due to the false identification of his self with the body. His physical surroundings do not permit him to know that divinity is the all-pervasive and is the very well present in him also. For example, he may go to Bhadrakali temple believing the omnipresent Jagannatha to be enshrined in a particular temple. He finds solace in that feeling and frequents it also. It is here that sadhana is essential to establish for himself that his body itself is a temple and the enshrined deity is Paramatman. Sadhana leads him to the knowledge that his body is just a part of Prakriti only, which he was not aware due to avidya. Then let us define avidya. Avidya is false identification of self with the body and not realizing that Parameshwara is not apart from him. In Vidya, he is constantly aware that his body is made up of 5 elements only, being just a part of Prakriti, and that the universal and all-pervasive Paramatma is Jivatma, himself present in him. Bhagavan used to be always in this state of Sahaja Samadhi. Our sadhana bestows Vidya, removes avidya, and liberates the seeker. A little of comparison of Mukti Margas is in order. The Karma Yogi takes the causal and subtle bodies with him always. His Dehatma Bhavana is not annihilated and has guaranteed rebirth. Hatha Yogis and Raja Yogis leave their body consciousness now and then only during sadhana, and unless permanency is achieved in this respect, liberation will not be in sight, though some siddhis are obtained instead. In our sadhana, the false identification with the body, the Dehatma Bhavana will eventually disappear, and this only can lead to final liberation. We eradicate the root cause of rebirth and hence practice the efficient method. Our sadhana is capable of dissolving chitta in ego in causal body and disengages causal body from jiva, resulting in mukti. Hence our sadhana stands supreme.